ఎంత శక్తివంతమైన మనిషైనా తనకు తన మీద నమ్మకం లేకుంటే విజయాన్ని సాధించలేడు. అందుకే విజయానికి మొదటి మెట్టు ఆత్మవిశ్వాసమే. జీవితంలో ఎవరికీ అవకాశం రెండోసారి రావడం చాలా అరుదు. అందుకే వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. నీ అర్హతకు తక్కువగా ఉండే దేనితోనూ ఎప్పుడూ సరిపెట్టుకోకు. ఇది గర్వం కాదు, ఆత్మగౌరవం. చాలామంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకొని ఓదార్పు పొందాలనుకుంటారు. అయితే తమ బాధలను ఎవరికీ చెప్పకూడదని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో చెప్పారు. మీ బంధువుగా భావించి నీ దుస్థితిని ఎవరికి చెప్తున్నావో రేపు మీ మధ్య బంధుత్వం చెడినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంది. వేరే వాళ్ళ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. అన్ని తప్పులు మీరే చేసి నేర్చుకోవాలంటే ఈ జీవితం సరిపోదు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయొచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒక్కసారి పోతే తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు. మోసం చేసేవారిని మళ్ళీ నమ్మకు. 100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మకద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచిని కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు. నీ చెడును కోరుకునే వాళ్ళను నీ దగ్గరికి రానియకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. జీవితంలో తెలుసుకోవాల్సిన 3 విషయాలు. ఎవరిని మరీ ఎక్కువగా బ్రతిమాలకండి. ఎవరికి ఎక్కువగా భయపడకండి. ఎప్పుడూ ఎవరిపైనా ఆధారపడకండి. జీవితంలో నువ్వు కష్టపడి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలామంది నిన్ను వెనక్కి లాగడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటున్నా అది వినకుండా వారి ముందు చెవిటివారిలాగానే ఉండండి. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఫలితాన్ని దేవుడికి వదిలేయండి. మీరు జీవితంలో తప్పకుండా గెలుస్తారు. జీవితం అనే నాటకంలో మీ ప్రదర్శన ఎలా ఉండాలంటే నాటకం అయిపోయినా సరే చప్పట్లు మ్రోగుతూనే ఉండాలి. మరీ అంత నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదు. ఎందుకంటే చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా ఉన్న చెట్లనే కదా. ఒక ఎదురు దెబ్బ తగిలినంత మాత్రాన సాధించాలనుకున్న లక్ష్యం నుండి వెనుకడుగు వేయొద్దు. మీరు పుట్టేటప్పుడు ఏమీ తీసుకురారు, కానీ చనిపోయేటప్పుడు పేరుతో చనిపోవాలి. కాబట్టి పేరు అనేది ఒక పదంగా ఉండకూడదు, చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి. డబ్బు ఉన్నప్పుడే మనకు గౌరవం, లేకుంటే బంధువులు కూడా పట్టించుకోరు. డబ్బు సంపాదించాలి, కానీ దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఎంత కష్టం వచ్చినా ఓర్పుగా ఉంటేనే విజయాన్ని పొందగలం. కరిగిపోయిన బంగారం మళ్ళీ దొరుకుతుంది, కానీ పోయిన సమయం తిరిగి రాదు. మనలో చాలామంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే సమయాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. మౌనం మనకు చాలా సందర్భాల్లో రక్షణగా ఉంటుంది. ఎక్కువ మాట్లాడేవారు చాలాసార్లు సమస్యల్లో పడతారు. మౌనం గొప్ప ఆయుధం. అనవసరంగా మాట్లాడకుండా అవసరమైన చోట మాత్రమే మాట్లాడడం మంచిది. విజయం సాధించాలంటే కష్టపడక తప్పదు. ఎప్పుడైతే కష్టపడకుండా ఫలితాలను ఆశిస్తామో అక్కడే మన ఓటమి మొదలవుతుంది. తెలివైన వారెప్పుడు తమ ఆర్థిక విషయాలను, తమకు జరిగిన అవమానాలను ఇతరులతో పంచుకోరు. రహస్యం ఆయుధం వంటిది. మన గుప్పిట్లో ఉన్నంత వరకు సురక్షితంగానే ఉంటాం. ఇతరుల చేతిలోకి వెళ్ళిందో సంక్షోభమే. బలం ఉండి లాభం లేదు. దానికి తోడు తెలివి లేకపోతే, జాగ్రత్త పాటించకపోతే బలమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు. పని మొదలు పెడితే ఆపొద్దు, మధ్యలో వదిలిపెట్టొద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది.
మనిషి ఇబ్బందుల్లో పడే రెండు సందర్భాలు: డబ్బులు పొదుపు చేయలేనప్పుడు, మాటలు అదుపు చేయలేనప్పుడు. ఏ పని లేనప్పుడు ప్రశాంతంగా ఉండటం కాదు, తల మునకలయ్యేంత పనిలో ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండగలగడం అంతకంటే ముఖ్యం. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్నైనా ఒక్క మాటలో తెంచేయగలరు. విధి 1000 తలుపులు మూసి ఉంచినా ప్రయత్నం ఒక్క కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎన్నటికీ మానకు. అదే నిన్ను తప్పకుండా గెలిపిస్తుంది. బాధ కలిగినా, సంతోషం కలిగినా మనల్ని మనం కౌగిలించుకోలేము. మన భుజాల మీద పడి మనం ఏడవలేం. అందుకే ఏ ఫీలింగ్స్ అయినా పంచుకోవడానికి మనకంటూ మన అనేవారు ఉండాలి. లోకంలో రెండు చాలా కష్టమైన పనులున్నాయి. ఒకటి పేరు పొందడం, ఇంకొకటి దాన్ని నిలబెట్టుకోవడం. జీవితంలో ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకోండి. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నీ మీద నమ్మకం లేని వారికి నువ్వు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి బ్రతికి ఉండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు: ఒకటి అనుమానం, 2 అవమానం. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువ కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. నచ్చని వాళ్ళ గురించి మాట్లాడొద్దు. ఇష్టం లేని వాళ్ళ గురించి ఆలోచించొద్దు. పట్టించుకోని వాళ్ళను పలకరించొద్దు. చులకనగా చూసే వాళ్ళ వైపు ఆశగా చూడొద్దు. అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెప్తాడు. ఎందుకంటే వాడి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు. ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం. కానీ అవి విలువైన మాటలని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు నీకు బాగానే ఉంటాయి, కానీ రేపు అవి నిన్ను ఒంటరిని చేస్తాయి. డబ్బు కన్నా విలువైంది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవ్వరూ మనకి అప్పుగా కూడా ఇవ్వలేరు. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనం నచ్చినప్పుడు దూరం మంచిది. మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిశామా అనేలా బ్రతకకూడదు. నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అని బాధపడేలా ఉండాలి. ఆశకు అంతం ఉండదు, పైసాకు పద్ధతి ఉండదు. ఈ రెండింటి వెనకాల పరిగెత్తేవాడికి మనశ్శాంతి ఉండదు. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. మాటలైనా నీళ్ళైనా పారబోయడం చాలా తేలిక, కానీ తిరిగి తీసుకురావడం అసాధ్యం. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడండి. నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.